ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే వాడికి ఏ బాధ ఉండదు, శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, సమస్యలు ఉండవు, బంధకాలు ఉండవు, ఆటంకాలు ఉండవు అనుకుంటే అది అజ్ఞానం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరి ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మానవ జీవితం జీవిస్తున్నాం కాబట్టి, ఈ లోకాధికారి అయిన సాతాను లోకంలో మనం ఉన్నాం కాబట్టి, ఇంకా ఈ మట్టి శరీరం మట్టికి లాగే మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి, ఈ పోరాటం మట్టి లాగుతుంది, సాతాను బెదిరిస్తున్నాడు. దీంట్లో మనం పోరాడి క్రీస్తు కొరకు బ్రతకాలంటే ఖచ్చితంగా ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. నీకు ఏ బాధ కలిగినా ఒకటే మందండి. ఏ చిక్కొచ్చినా, ఏ వేదన కలిగినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేవునికి మొరపెట్టు. మనుషుల దగ్గర మొరపెట్టక్కర్లేదు. ఉద్యోగం రాలేదంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడక్కర్లా. డబ్బులు రాలేదంటే బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లా. లోకంలో మనుషుల దగ్గర కాదు. నీకే శ్రమ వచ్చినా, నీకే కొదువు వచ్చినా, నీకే కొరత వచ్చినా దేవుని దగ్గర మొర్రపెట్టు.